వెల్కమ్ టు జేఎల్ టీవీ 7 న్యూస్. 20 సంవత్సరాల క్రితం కూలిన స్థితిలో ఉండగా అప్పుడు ఎవడు ఏ మోకాలు కనిపించలేదని ఇప్పుడేమో ఎవడెవడు సంఘంపై బురద జల్లుతున్నాడని చూస్తున్నారని తెలంగాణ రాష్ట్ర కురుమ మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీమతి తమగొండ బాలామణి అన్నారు. కేంద్ర కురుమ సంఘం భవన నిర్మాణం కోసం అధ్యక్షులు కురుమరత్న మాజీ ఎమ్మెల్సీ యొగ్గ మల్లేశం అన్నగారు అనేక విధాలుగా కష్టపడి కట్టించారని ఆమె తనదైన శైలిలో విమర్శలపై బాలామణి విరుచుకుపడ్డారు. ప్రెస్ మీట్లో 50 నిమిషాల పాటు మాట్లాడిన యొగ్గ మల్లేశం అన్నగారు క్లారిటీ ఇచ్చారు. అయినా మీ బుద్ధి మారలేదు, చదువుకున్నోడి కంటే సాకలోడు నయం అన్న చందంగా ఉందని అసిస్టెంట్ ప్రొఫెసర్ హెచ్ గురునాథ్, లండన్లో ఉంటున్న మంత్రి సుభాష్ తదితరులపై బాలామణి దుమ్మెత్తిపోశారు. ఆనాడు మాకు పదవులు లేనప్పుడు సంఘం అభివృద్ధి కృషి చేశామని ఆమె వివరించారు. రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి బాలామణితో పాటు జంట నగరాల కురుమ మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీమతి మిరియాల విజయలత కూడా మీడియాతో మాట్లాడుతూ యొగ్గ మల్లేశం అన్నగారు సంఘానికి అధ్యక్షులు అయిన తర్వాత మహిళల అభ్యున్నతికి కృషి చేశారని వివరించారు. రాష్ట్రంలో ఉన్న కురుమ డాక్టర్లను కూడా ఏకతాటిపైకి తెచ్చి అనారోగ్యంతో బాధపడుతున్న కురుమ సోదరులకు వైద్య సేవలు అందించడమే మెడికల్ అడ్వైస్ ఇన్ఫర్మేషన్ సెంటర్ను ఏర్పాటు చేశారని గుర్తుకు తెచ్చుకోవాలని పేర్కొన్నారు. వారి మాటల్లోనే విందాం మరి. నేను తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం మహిళా అధ్యక్షురాలిని. నా పేరు తమ్మగొండ బాలమని. ఇప్పుడు మా సంఘం మీద వీళ్ళు బురద జల్లాలని ఆలోచిస్తున్నారు. దానికోసం మేము ఇప్పుడు మీటింగ్ చెప్తున్నామండి. నిన్న మల్లేశన్న ప్రెస్ మీట్కి ఇచ్చారు. నిన్న మన పెద్దలందరూ 1 అవర్ దాదాపు 50 నిమిషాలు 40 నిమిషాలు మాట్లాడారు. మన సంఘంలో అభివృద్ధి ఎట్లా జరిగింది, ఇది ఎట్లా స్టార్ట్ అయింది, మనం తీసుకున్నప్పుడు ఎట్లా ఉండేది, మేము వచ్చినప్పుడు కూడా ఈ సంఘంలో ఏం లేదు, అవన్నీ కూలగొట్టి ఉండే, దాన్ని మేము గేట్లన్నీ వాళ్ళ కొట్టి లోపలికి వచ్చినాము. మరి ఆ రోజు ఎవరు కనవాలేదు. మరి ఈ రోజు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళి వచ్చారు, ఈ గురునాథము వీళ్ళు అనేటోళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చారు. ఈరోజు మరి గురునాథం ఇంట్లో కూర్చొని అన్ని వాట్సాప్లలో అవి పెడితే కరెక్ట్ కాదు కదా. రమ్మను, దమ్ముంటా సంఘం కాడికి రమ్మను, నేను కూర్చుంటా, ఏం మాట్లాడతాడో మాట్లాడమని, ఆయనకి ఏం కావాలో నేను చెప్తా జవాబు. మా వల్లే కాదు, నేను కూడా చెప్తా, ఏం లెక్కలు కావాలో లెక్కలు కూడా చూపిస్తాం. ఆయన లెక్కలు అంటుంటే మరి ఆయన తాతాస్తులు తెచ్చిడా సంఘంలో దాచిపెట్టిండా లెక్కలు చూపించడానికి? ఆయన ఒక రూపాయి అయినా ఏ రోజైనా పెట్టిండా మనకు? సంఘంలో ఏ రోజు ఆయన రూపాయి పెట్టున్నాడు. ఈ రోజు వచ్చి మన సంఘము ఇది అది అని ఎందుకు మాట్లాడుతున్నాడు? కోగపేట లీజుకి ఇస్తామంటాడు, అది లీజుకి ఇస్తామంటారు, ఆడ స్కూలు కబ్జా చేసిరని చెప్తాడు. మరి అవన్నీ చేస్తేనే సంఘం ఇట్లా అభివృద్ధి అయిందా? ఇన్ని బిల్డింగ్ కట్టినామా? ఇప్పుడు మనం 20 సంవత్సరాలల్లా మొత్తం మనం ఎన్ని బిల్డింగ్ కట్టినాం? ఇప్పుడు మనం 2011 నుండే ఇవన్నీ స్టార్ట్ అయినాయి మనకు. ఆ 11 నుండే ఇవన్నీ చేస్తున్నాము. అక్కడ ముస్లింబాద్లో పెద్ద బిల్డింగ్ కట్టినాము, స్కూల్కి ఇచ్చినాము, అది లీజుకి ఇస్తే దాని రెంట్ వస్తుంది. దాని రెంట్ వస్తేనే కదా మనం ఇక్కడ హాస్టల్ పిల్లలకి మనం ఇస్తున్నాము, భోజనం పెడుతున్నాం అందరికీ. ఇప్పుడు మనం ఇక్కడ కూడా ఒక బిల్డింగ్ కడతాం. ఈ సంఘం బిల్డింగ్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? అందరు కబ్జా పెడితే కోట్ల చుట్టూ తిరిగి దాన్ని రాపించుకొని చేసిరు, అది బిల్డింగ్ కట్టించారు. ఇప్పుడు ఆ బిల్డింగ్ కట్టినప్పుడు మరి ఒక్కొక్కరు 50 లక్షలు అట్లా ఇచ్చారు. మరి ఆ రోజు ఎవడొచ్చి 1 రూపాయి ఇవ్వకపోయే, ఏ గురునాథం వచ్చి 1 రూపాయి ఇవ్వకపోయే, ఏ ఎర్ర మల్లేశనో ఎవరో ఆయన 1 రూపాయి ఇవ్వకపోయే. ఈ లండన్ నుండి ఎవడో వాడు మాట్లాడుతున్నాడు. మరి ఏ రోజన్నా చంద రాసిన లండన్ ఉంటాడు, మరి ఈ రోజు ఎట్లా మాట్లాడుతున్నాడు లండన్ అయినా? వాళ్ళకి ఏం కావాలో రమ్మని, ఇక్కడికి సంఘం ఉంది, ఆఫీస్ రూమ్ ఉంది, ఇక్కడ మొత్తం ఉన్నారు. ఏ రోజు వస్తాము మేము, పలానా రోజు వస్తాము, మేము మాట్లాడితే 10 మంది రండి, 50 మంది రండి, మేము సమాధానం చెప్తాము. మాకు ఆ దమ్ము ఉంది చెప్పడానికి. మీకు ఏం కావాలి, ఏం లెక్కలు కావాలి, మీ ప్రాబ్లం ఏంటి, అసలు నీకు ఏం కావాలి, అసలు నీకు ఏం కావాలో నీకు తెలియదు. ముందు అన్యాయం చేస్తారు, కుర్మలకు అన్యాయం చేస్తారు అదేం చెప్తున్నాడు. మరి ఎవరికి అన్యాయం చేస్తున్నాము, ఎవరిది గుంజుకొని తింటున్నాము, ఎవరి ఇళ్ళకి వెళ్ళి వచ్చి తీసుకొని తింటున్నాము, సంఘానికి ఎవరిది తీసుకొచ్చి పెడుతున్నాము? సంఘంలోనే ఒక్కొక్క పైసా జమ చేసి, 1 రూపాయి జమ చేసి, అందరు చిట్టీలు వేసి అవి చేసి ఇవి చేసి ఇంతమంది కష్టపడి చేస్తుంటే, ఈరోజు గురునాథం అంటాడు వచ్చి వాడు టీవీలో సీరియల్ పెట్టినట్టు ఒక్కొక్క ఫోటో పెట్టుకుంటా, అందులో నా స్టోరీలు పెట్టుకుంటా. అసలు ఏందా చిన్నపిల్లగాని చేతల్లాగా? తెలివి ఉన్న మాటలు. అది చదువు వస్తుందని వీళ్ళు మామూలు చెప్తారు, కానీ అది చదువుకున్న లక్షణాలు కాదు. చదువుకున్నాను కానీ సాకలోడి మీద అన్నట్టు వాడికి అసలు ఏ లక్షణం లేదని నాకు తెలుసు. రమ్మను, నువ్వు వస్తావా, ఆదివారం వస్తావా, రా, ఇన్ఫార్మ్ చేయి మాకు, మేము కూడా వచ్చి కూర్చుంటాము. నీకు టచ్ చేయము, ఒక దెబ్బ కూడా మీకు వేయము, నీకు ముట్టుకోము. నువ్వేం కావాలో నువ్వు అడుగు, నీకేం కావాలో చూపిస్తాం లెక్కలు. నీ బాధ ఏంటి అసలు నీ బాధ ఏంటో మాకు అర్థం అవ్వట్లేదు. అసలు ఏం కావాలి నీకు ఏం పోస్ట్ కావాలి, ఏం కావాలి? నువ్వు కూడా తిరుగుతుంటే నీకు తెలుస్తుంది ఎవరు తింటారు ఎవరు తింటలేరు. తింటుంటే అప్పుడే గల్లబట్టుకొని అడుగు ఎందుకు తింటున్నావు అని. అసలు అట్లాంటి లేనే లేదు, ఇష్టం వచ్చినట్టు రాస్తుంటాడు. నేను మిరియాల విజయలత, తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం జంట నగరాల మహిళా అధ్యక్షురాలను. నేను అలనాటి
కురుమ విద్యావేత్త, కురుమ మహిళ గురించి, అభ్యున్నతి గురించి ముందుకు వచ్చి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి చీర సక్కుబాయి గారి కుమార్తెను. ఆమె అభ్యుదయ భావాలు ముందుకు తీసుకెళ్లాలని నేను కుర్మ సంఘం సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. ఇప్పుడు కుర్మరత్న యజ్ఞం మల్లేశం అన్న ఆధ్వర్యంలో మహిళలకు ఉన్నత స్థానాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. మహిళలకు ప్రతి సంక్రాంతికి ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. విద్యార్థులకు ఎడ్యుకేషన్ ప్రోత్సాహక బహుమతులు ప్రతి ఏటా ఇవ్వబడుతున్నాయి. ఖమ్మంలో ఒక MBBS విద్యార్థినికి మొన్న ఆర్థిక సహాయం చేయడం కూడా జరిగింది. 2 అంధ విద్యార్థినులకు ల్యాప్టాప్లు ఇవ్వడం కూడా జరిగింది. మరియు అనుకోని పరిస్థితుల్లో తల్లిదండ్రులు కరెంటు షాక్లో చనిపోయిన వ్యక్తి కూతుర్లకు ఆర్థిక సహాయం చేయబడింది. ఇలాంటి ప్రోత్సాహకరమైన కార్యక్రమాలు చాలా మన కుర్మ సంఘంలో జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎడ్యుకేషన్ కమిటీ చైర్మన్ గీతా కోటి గారు, ఆమె ఆధ్వర్యంలో ఎడ్యుకేషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే రోజు మహిళా డాక్టర్స్ని కూడా ఘనంగా సన్మానం చేసుకోవడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు కుర్మ సంఘంలో చాలా జరుగుతున్నాయి. ముఖ్యంగా నేను చెప్పేది ఏందనగా, అధ్యక్షులు యజ్ఞమల్లేశం గారి హయాంలో కుర్మ సంఘంలో ప్రత్యేకించి మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి మహిళలను ప్రోత్సహిస్తున్నారు. నమస్తే.